నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ పార్లమెంటు సీట్ల పెంపు దీనిపైన మనతో మాట్లాడేందుకు బీజేపీ సీనియర్ నేత మాజీ మంత్రి మర్రి శశిధర్రెడ్డి గారు ఉన్నారు. వారు గతంలో కూడా ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి పునర్విభజన పైన కూడా వర్కౌట్ చేయడం జరిగింది. ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఆ సీట్ల సంఖ్య పెంచాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ పైన వారి అభిప్రాయం ఏందో వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం. సార్ చెప్పండి, మరొకసారి నియోజకవర్గాల పునర్విభజన అంశం తెరపైకి వచ్చింది. ఏ విధంగా ఉండబోతుందని చెప్పేసి మీరు అనుకుంటారు, ఏ విధంగా ఉంటే బాగుంటుందని చెప్పేసి మీరు భావిస్తారు? సరే, ఇప్పుడు తుది రూపం ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు ప్రాథమికంగా వచ్చినటువంటి కొన్ని పత్రికల్లో వచ్చినటువంటి కథనాలు. ఒక్కొక్క పత్రికలో ఒక రకంగా వచ్చింది. అది వచ్చిన తర్వాత అంటే ప్రధానంగా ఏమిటంటే సీట్లు పెంచాలనేది 2011 జనాభా ప్రాతిపదిక మీదనే చేయాలనేది, పార్లమెంట్ సీట్లు అసెంబ్లీ సీట్లు అనేటువంటిది వచ్చింది. ఆ రకంగా 2011 మీద చేయడం మనం వెల్కమ్ చేయాలి. సీట్లు పెరుగుతాయి. ప్రత్యేకంగా కూడా ఏమిటంటే మహిళా రిజర్వేషను చట్టాన్ని అమెండ్ చేస్తారనేటువంటి వార్త కూడా రావడం జరిగింది. మహిళా రిజర్వేషన్లో ఏముందంటే జనాభా లెక్కలు జరిగిన తర్వాత డీలిమిటేషన్ జరిగినప్పుడు జరగాలని. ఇప్పుడు జనాభా లెక్కలకు తీసుకోకుండానే మహిళా రిజర్వేషన్ అమలు చేసి 2029 ఎలక్షన్స్ వరకు మహిళా రిజర్వేషన్ అమలు చేయాలనే ఆలోచన ఉన్నదనేది వార్త. అంటే గతంలో ఏదైతే నియోజకవర్గాల పునర్విభజన అనేది 2026 తర్వాత జరిగేటువంటి జనాభా లెక్కలను ఆధారంగా చేసుకొని జరగాలని చెప్పేసి గతంలో వాజ్పేయి గవర్నమెంట్లో ఒక రాజ్యాంగ సవరణ చేసినటువంటి నేపథ్యం. సో అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మీరు అన్నట్టుగా 2011 జనాభా లెక్కల ఆధారంగా చేయడం సాధ్యమంటారా? 2011 జనాభా లెక్కల ప్రకారం చేయడం సాధ్యమంటారా? గతంలో వాజ్పేయి 2026 తర్వాతనే చేయాలి వచ్చేటువంటి జనాభా లెక్కల ఆధారంగా. అంటే ఇప్పుడు రాజ్యాంగ సవరణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, ఎప్పుడైనా చేసుకోవచ్చు. అది ఆ ప్రక్రియ సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయని చెప్పి పత్రికలు వచ్చినటువంటి వార్తలు. తుది రూపం ఏ విధంగా వస్తుందనేది చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సార్, మీరు కూడా గతంలో ఏదైతే తెలంగాణ అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన నేపథ్యంలో మీరు కూడా అసెంబ్లీ సీట్ల సంఖ్యలు పెంచాలని చెప్పారు. ప్రతి పార్లమెంటు పరిధిలో 2 సీట్లు పెంచాలని చెప్పేసి అక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ. సో ఇప్పుడు ఏమంటారు సార్? లేదు, ఆ రోజు చెప్పిన దానికి ఏమిటంటే దేశం మొత్తం మీద చూస్తే చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ఒక రాష్ట్రంలో ఒక లోక్సభలో 5 అసెంబ్లీలు, 6, 7, 9, 10, అదేవిధంగా 16, 32, 60 సీట్లు కూడా. నాగాలాండ్లో ఒక లోక్సభకి 60 అసెంబ్లీ సీట్లు కూడా ఉన్నాయి. కనుక అది దృష్టిలో పెట్టుకొని మనకు చిన్న రాష్ట్రాల్లో కొంత మనం చూసాం, జార్ఖండ్లో ఎన్నిసార్లు ప్రభుత్వాలు మారాయి. అటువంటి అస్థిరత లేకుండా ఉండాలి. తెలంగాణ చిన్న రాష్ట్రం, కొత్త రాష్ట్రంగా వచ్చినప్పుడు అటువంటిది లేకుండా ఉండాలి. సీట్లు పెంచుకునే దాన్ని అప్పుడు వారు మన రాష్ట్ర విభజన చట్టంలో కూడా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. అప్పుడు ఏమిటంటే సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్, కాన్స్టిట్యూషనల్లో ఉన్నటువంటి అప్పుడు సవరణ 2001లో జరిగింది. అంటే 2026 జనాభాను తర్వాత జరిగే జనాభా లెక్కల ఆధారంగా ఉండాలనే దానికి అన్నారు. ఇప్పుడు ఆ అమెండ్మెంట్ ఒకవేళ చేస్తే అసెంబ్లీ సీట్లు అంటే మిగతా ఏది జరగకపోయినా మహిళా రిజర్వేషన్ అసెంబ్లీ సీట్లు మాత్రం జరుగుతాయి. పార్లమెంట్ సీట్ల సంఖ్య కూడా పెంచాలనేటువంటి దానిపైన ప్రభుత్వం ఆలోచన చేస్తుందనేటువంటిది ఉంది. అందరితో చర్చలు జరుపుతారు, అందరితో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. సార్, ఇంకొకటి ప్రధానంగా ఒక వాదన కావచ్చు, ఒక ప్రచారం మాత్రం జరుగుతుంది. ఏదైతే ఒక నియోజకవర్గాల పునర్విభజన జరిగి సీట్ల సంఖ్య కనుక పెరిగినట్లయితే దక్షిణాదిలో సీట్లు తగ్గుతాయి, ఉత్తరాదిలో సీట్లు పెరుగుతాయి, దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నటువంటి ఒక వాదన వినిపిస్తుంది సార్. దీన్ని ఏమంటారు? సరే, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా పెరుగుదల మనం అదుపులో పెట్టుకోవడం జరిగింది. ఉత్తరాదిలో ఉండేటువంటి దాంట్లో ఆ విధంగా లేదు. మామూలుగా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి ఎన్నికలు జరిగిన తర్వాత మనకు రాజ్యాంగంలో ఏముందంటే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కల ఆధారంగా సీట్ల
డిస్ట్రిబ్యూషన్ ఏ రాష్ట్రానికి ఎన్ని సీట్లు రావాలనేది దాని ఆధారంగా చేయాలనేది ఉంది. కానీ దాన్ని క్రమంగా 72 తర్వాత మళ్ళీ 92 అయింది. 2001 జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ కమిషన్ ఏర్పడకముందు ఈ రాజ్యాంగ సవరణ చేసి 25 సంవత్సరాల వరకు మళ్ళీ ఇదే కొనసాగుతుందని చెప్పారు. సో దాన్ని ఇప్పుడు ఎగ్జామిన్ చేస్తున్నారనేది. రాజ్యాంగ సవరణ చేసి పాత జనాభా లెక్కలతోనే ముందుకు పోవాలి. సీట్లు పెంపుదల, ప్రత్యేకంగా మహిళా రిజర్వేషన్స్, ఇవన్నీ రెండు కలిపి చేస్తారనేటువంటి విషయం మనకు వినపడుతుంది. దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది, నిజంగానే మీరు ఏదైతే చెప్పారో జనాభా లెక్కల ఆధారంగా కనుక చేసినట్లయితే నిజంగానే దక్షిణాదికి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆ సీట్ల ప్రపోర్షనేట్లుగానే పెరగడం జరుగుతుంది, దక్షిణాదికి అన్యాయం జరగదని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం అదే. ఇప్పుడు అందుకనే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంటు చేయాలనుకుంటే పాత జనాభా లెక్కల ఆధారంగా చేయడం ఇప్పుడు ఉన్నది స్టేటస్ కో పెట్టే ఉద్దేశంతో చేస్తున్నారని చెప్పి నేను భావిస్తున్నాను. సార్, ఇంక 2029లోకి ప్రాసెస్ అంతా కూడా పూర్తి అయ్యేటువంటి అవకాశం ఉందా? మీరేమంటారు? షార్ట్కట్లో వెళ్ళేటువంటి అవకాశం ఉంది, 2026 జనాభా లెక్కలను కాకుండా ముందే తీసుకునేటువంటి అవకాశం ఉందని చెప్పేసి మీరు అంటారు. 2000 జనాభా లెక్కలకు ఆధారంగా మనం 2029లోపు డీలిమిటేషన్ జరిగే ఆస్కారం ఏమాత్రం లేదు. 2026 ఇప్పుడు మొదలైతే 2027కి ప్రాథమిక దాని రిపోర్ట్స్ వచ్చే వరకు 2-3 సంవత్సరాలు పడుతుంది. కనుక కొత్త జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టి పూర్తి చేయాలంటే అది కేవలం 2034 ఎన్నికల వరకే సాధ్యమవుతుంది, అంతలోపు కాదు. కనుక ఇప్పుడు మహిళా రిజర్వేషన్కు చాలా కాలంగా అన్ని పార్టీల వారన్నా మోడీ గారు పట్టుబట్టి కొత్త పార్లమెంటు భవనంలో సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత మొట్టమొదటి మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి చాలా కాలంగా పెండింగ్గా ఉన్నటువంటిది, అంటే ఒక రాజకీయ సంకల్ప లోపంతో ఏ పార్టీ దాన్ని ముందుకు తీసుకోలేకపోయింది. యూపీఏ చేయాలనుకున్నప్పుడు అందరూ వేరువేరు అభిప్రాయ భేదాలు ఇవన్నీ కూడా చేయలేదు. మోడీ గారు మాత్రం చేయడంతో అందరూ కూడా దాన్ని ఆదరించారు. ఈరోజు మహిళలు దేశంలో ఈ రిజర్వేషన్ కావాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. అది ఆ రకంగా మహిళా రిజర్వేషన్ జరగడానికి 2029 వరకే జరుగుతుందని చెప్పి ఆ దిశలో ముందుకు పోతున్నట్టు కనబడుతుంది. సో ఆ నేపథ్యంలోనే రాజ్యాంగ సవరణతో పాటు మహిళా రిజర్వేషన్ చట్టం ఏదో దానిలో కూడా మార్పులు తీసుకొచ్చారని చెప్పేసి మీరు అంటున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చట్టంలో జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియలో రిజర్వేషన్ చేయాలనేటువంటిది ఉండింది. దాన్ని అంటే దీంట్లో మార్చి ముందే చేయడానికి ముందుకు వస్తున్నారు. సరే, మహిళా రిజర్వేషన్లు రావడంతో 33% అన్నప్పుడు పురుషులకి అంటే ఒక రకంగా మహిళలకు అదనంగా రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఇచ్చి ఇది కొంత తగ్గకుండా చూసుకునేటువంటి దాంట్లో సీట్లు పెంచాలనే ఆలోచన ఉందని చెప్పి అందరూ అనుకోవడం జరుగుతుంది. సార్, ఈ అన్యాయం విషయంలో మాత్రం మీరు ఏమంటారు? దక్షిణాదికి నిజంగానే అన్యాయం జరుగుతుంది ఒకవేళ సీట్ల పెంపు జరిగి పునర్విభజన జరిగితే? సీట్ల ఇప్పుడు పునర్విభజన ఆ పాత జనాభా లెక్కల ప్రకారమే జరుగుతుంది కనుక అదొక ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అన్ని రాష్ట్రాల వారు కూడా చేశారు. దక్షిణాది రాష్ట్రాల వారు మనకు 15th ఫైనాన్స్ కమిషన్ వారు రాష్ట్రాలకు విడుదల చేసేటువంటి ట్యాక్సెస్ ఏవైతే ఉంటాయో వాటి ఏ ప్రకారం విడుదల చేయాలనేటువంటి దాంట్లో 2011 జనాభా ప్రాతిపదిక మీద చేసేవారు. 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చేసరికి దాన్ని మార్చి 71 చేసేవారు, దాన్ని మార్చి 2011 చేశారు. అప్పుడు కొన్ని రాష్ట్రాల్లో సరే ఇవి ఇప్పుడు ఏమవుతుందంటే హైదరాబాద్ పట్టణం ఉంది. హైదరాబాద్ పట్టణంలో కలెక్ట్ అయ్యేటువంటి ట్యాక్సెస్ తెలంగాణలో ఇతర జిల్లాలు పోల్చుకొని చూస్తే తక్కువగా ఉంటాయి. సో హైదరాబాద్నే ఉండాలని చెప్పేటువంటి పద్ధతిని కాకుండా దీనికి రాబోయేటువంటి రోజుల్లో ఈ అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగేటువంటి విధంగా ప్రభుత్వాలు మోడీ గారి ప్రభుత్వం తప్పకుండా
ముందుకు పోతుందని చెప్పి నాకు విశ్వాసం. ఇది మర్రిశేషిరెడ్డి గారు చెప్తున్నటువంటి విషయం. అన్ని ప్రాంతాలకు న్యాయం జరిగే విధంగానే ఈ డీలిమిటేషన్ ఉంటుందని చెప్పేసి వారు అంటున్నారు. అయితే వెంటనే ఈ యొక్క మహిళా రిజర్వేషన్లు అమలు చేసేందుకు వరకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం తీసుకోబోతుంది. అందుకు అనుగుణంగా రాజ్యాంగ సవరణతో పాటు మహిళా చట్టంలో కూడా మార్పులు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి వారు అంటున్నారు. ఏదైతే 2026 జనాభా లెక్కల ప్రకారం కాకుండా 2011 జనాభా లెక్కలను ఆధారంగానే ఒక డీలిమిటేషన్ జరిగేటువంటి అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో మహేష్, ఎన్టీవీ, హైదరాబాద్.